अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम। अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन आयत पढ़ो माँ। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लज़ीना तवफ़्फ़ाहुमुल मलाइकतु ज़ालिमी أنفسهم قالوا فيما كنتم قالوا كنا مستضعفين في الأرض قالوا ألم تكن أرض الله واسعة فتهاجروا فيها فأولئك مأواهم جهنم وساءت مصيرا. माशाअल्लाह बारकल्लाह। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अल्लाहुम्मा फ़क़िहनी फ़िद्दीन। आमीन या रब्बल आलमीन। టుడే క్లాస్ మరణ వేదనలు. ఈ క్లాస్ గురించి ఇన్షాల్లా ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరణ వేదనలు. మరణం సమీపించినప్పుడు దైవదూతలు ఎవరికి ఎలా ప్రత్యక్షమవుతారు? మరణం సమీపించినప్పుడు అవిశ్వాసులు, సత్యాన్ని తిరస్కరించిన వారు మరియు వంచకులు దైవదూతలను చూసి తీవ్ర భయ ఆందోళనలకు గురి కాబడతారు. అదే విశ్వాసులైతే, అదే పుణ్యాత్ములైతే, అల్లాహ్ యొక్క ఇష్టానుసారం తమ జీవితాలను గడిపిన వారైతే సుఖ సంతోషాలతో మృత్యువును పొందుతారు. ఇక్కడ ఒక ఆయతును గ్రహించండి. సూరతుల్ అనామ్ వాక్యం 93. ఈ దుర్మార్గులు మరణ వేదనతో సతమతమవుతూ ఉండగా అల్లాహు దూతలు తమ హస్తాలను చాచి ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను. అల్లాహు పట్ల అసత్యాలను పలికినందుకు కాను మరియు అల్లాహ్ యొక్క వాక్యాల పట్ల అహంకారాన్ని ప్రదర్శించినందుకు కాను ఫలితంగా ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా నువ్వు చూడగలిగితే ఎంత బాగుండేది. కాబట్టి మనకు తెలిసిన విషయం ఏమిటంటే ప్రతి మానవుడు రెండు విధాలలో ఏదో ఒక విధంగా మృత్యువునైతే పొందడం అనేది జరుగుతుంది. అది అవిశ్వాస స్థితిలోనా లేదా విశ్వాస స్థితిలోనా, అది మనం ఆచరించే ఆచరణ పట్టి మనం జీవించే జీవిత సాఫల్యం ఉంటుంది. ఒకటి, మనిషి అల్లాహ్ పట్ల ఉన్న విశ్వాసమునకు అనుగుణంగా ఉంటుంది. రెండోది, మనిషికి అల్లాహ్ పట్ల ఉన్న అవిశ్వాసమునకు అనుగుణంగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తున్నాడు, ఎంత మాత్రం కాదు ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు
మంత్రించి ఊదేవారు ఎవరైనా ఉన్నారా అని అనబడినప్పుడు ఇది ప్రపంచం నుండి వేరైపోయే సమయం అని మనిషి తెలుసుకుంటాడు. ఒక కాలుతో మరొక కాలు కలిసిపోయినప్పుడు అది నీ ప్రభు వైపునకు తరలిపోయే రోజు అవుతుంది. సూరా అల్ కియామా 26-30 వాక్యాలు గ్రహించండి. అల్లాహుయ మా ప్రభు అని పలికి ఆ మాట మీదనే స్థిరంగా నిలబడే వారిపై నిశ్చయంగా అల్లాహు దూతలు అవతరిస్తారు. వారు వారితో ఇలా అంటారు, భయపడకండి, భయపడకండి, బాధపడకండి, బాధపడకండి. మీకు వాగ్దానం చెయ్యబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి. మేము ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మీకు సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడా ఉంటాము. అక్కడ మీరు కోరినదల్లా మీకు లభిస్తుంది. మీరు ఆశించే ప్రతి వస్తువు మీద అవుతుంది. ఇవి మీకు క్షమాశీలుడు కరుణామయుడైన అల్లాహ్ వైపు నుండి లభించే ఒక బహుమానం. అయితే ఒక హదీస్ గ్రహించండి. హజ్రత్ బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, విశ్వాసుడైన దాసునికి ప్రపంచం నుండి అతని జీవితం తెగిపోయి పరలోకానికి పోయేటప్పుడు అతని వద్దకు ఆకాశం నుండి అల్లాహ్ దూతలు దిగి వస్తారు. వారి ముఖాలు తెల్లగా సూర్యకాంతిలా మెరుస్తూ ఉంటాయి. వారి వద్ద ఉన్న కఫన్ ఏదైతుందో అది మృతదేహానికి ధరింపజేసి దుస్తులు మరియు సుగంధాలు ఉంటాయి. వారి వద్ద ఏదైతే కఫన్ ఉంటుంది అనమాట, అది ఏంటి, మృతదేహాన్ని ధరింపజేసే దుస్తులు మరియు సుగంధాలు ఉంటాయి. అతను చూడగలిగినంత దూరం వరకు అతని ముందు అల్లాహ్ దూతలు కూర్చుంటారు. తర్వాత మలకల్ మౌత్ ప్రాణం తీసే దూత అన్నమాట వచ్చి అతని తల దగ్గర కూర్చుంటాడు. అప్పుడు అతనితో, ఒక విశ్వాసితో, ఓ పరిశుద్ధమైన మనసా, ఓ తృప్తి పొందిన మనసా, అల్లాహ్ నుండి క్షమాపణ పొందుటకై, అతని ప్రేమ పొందుటకై పదా అని అంటారు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, అప్పుడు మనిషి ప్రాణము ఒక ఎంత ఎంత తేలికగా, ఎంత సాదాసీదాగా వేరు చేయబడుతుందంటే, ఒక కూజా మూతి నుండి నీరు ఎంత తేలికగా బయటకు వస్తుందో అంత తేలికగా అతని ప్రాణము తీసుకోబడుతుంది. అంత తేలికగా, అంతే తేలికగా, ఎక్కువ కష్టం అనేది ఉండదన్నమాట అసలు. అల్హమ్దులిల్లా. అయితే మరొక ఉల్లేఖనం ప్రకారం ఇలా ఉంది, అతని ప్రాణము తీసే వరకు భూమి ఆకాశాల మధ్యలో ఉన్న అల్లాహు దూతలు మరియు ఆకాశంలో ఉన్న అల్లాహు దూతలందరూ అతని కొరకు ప్రార్థనలు చేస్తారు. అతని కొరకై ఆకాశము యొక్క ద్వారాలు తెరవబడతాయి. ఆకాశాలలో ప్రతి దూత మా ద్వారము గుండా ఆ ప్రాణము ఎక్కి రావాలని అల్లాహ్ను వేడుకుంటారు. మాషాల్లాహ్. అలాంటి భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికి ప్రసాదించుగాక. ఆ విశ్వాసం మీద నిలకడగా ఉండి సదాచరణ చేసి అల్లాహ్ యొక్క మెప్పును పొంది, ఆ యొక్క దూతల యొక్క మెప్పును కూడా పొంది, ఆ యొక్క స్వర్గాన్ని కూడా మనము సులభతరంగా పొందాలని మనస్ఫూర్తిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఆమేన్. ఇప్పటి వరకు మనం చూసింది చాలా బాగుంది కదా. విశ్వాస యొక్క ప్రాణము తన శరీరం నుంచి బయటికి పోయే సందర్భంలో ఉండే పరిస్థితులు మనం ఇప్పుడు చూసాం. అది అవిశ్వాసుడైన వ్యక్తి నుంచి ప్రాణం వేరు చేసే సందర్భం ఎలా ఉంటుందో ఇప్పుడు గ్రహిద్దాం ఇన్షాల్లా. అవిశ్వాసుడైన దాసునికి మరొక ఉల్లేఖనం ప్రకారం, పాపాత్ముడైన దాసునికి ప్రపంచం నుండి అతని జీవితం సంబంధం తెగిపోయి పరలోకానికి పోయేటప్పుడు అతని వద్దకు ఆకాశం నుండి అల్లాహ్ దూతలు దిగి వస్తారు. వారి ముఖాలు కఠినంగా, భయంకరంగా, నల్లగా ఉంటాయి. వారి వద్ద కఫన్గా మృతదేహానికి ధరింపచేసే దుస్తులు, ఎలాంటి దుస్తులు, అగ్నితో చేసిన దుస్తులు తీసుకొస్తారు. ఒక అగ్నితో చేసిన పట్టా ఉంటుందన్నమాట కఫన్ అతనికి వేయడానికి. అతను చూడగలిగినంత దూరం వరకు అతని ముందే అల్లాహ్ దూతలు కూర్చుంటారు. ఆ తర్వాత మలకల్ మౌత్
ప్రాణం తీసే దూత వచ్చి అతని తల దగ్గర కూర్చుంటారు. అప్పుడు అతనితో, ఓ నీచమైన మనసా, ఓ నీచమైన మనసా, అల్లాహ్ ద్వేషాన్ని, ఆయన కోపాన్ని పొందుటకై నువ్వు పద అని అనడం జరుగుతుంది. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, అప్పుడు మనిషి ప్రాణాన్ని ఇనుప కమ్మిల అంటే ఇనుప దంతులతో తడిగా ఉన్న చర్మం నుండి వెంట్రుకలను గీకి తీస్తే అతని అంగాలను నరాలను తెంపుతూ ప్రాణాన్ని తీస్తారంటే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. అతని బాధ ఎలా ఉంటుందా అంటే, ఇనుప దంతులతో తడిగా ఉన్న చర్మం నుండి వెంట్రుకలను గీకి తీస్తే ఎంత బాధగా ఉంటుందో అంత బాధ అతనికి కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలిపడం జరుగుతుందన్నమాట. అయితే భూమి ఆకాశాల్లో ఉన్న అల్లాహ్ దూతలు, ఆకాశంలో ఉన్న దూతలు శపిస్తూ ఉంటారు. అతని కొరకై ఆకాశం యొక్క ద్వారాలు మూసివేస్తారు. ఆకాశాల్లో ఉన్న ప్రతి దూత తమ ద్వారము గుండా ఆత్మ ఎక్కి రాకూడదని అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉంటారు. చూసారా, ఇది నేను చెప్పిన మాటలు కాదండి. ఇది అబుదావూదు హదీసు, అహ్మద్ హదీసు, సహీ హదీసు, హకీం హదీసు, అహకాముల్ హదీసు, చాలానే అల్బానీ హదీసు, జనాయిజ్ అల్బానీ హదీస్ అన్నమాట. ఇన్నిట్లో ఉందన్నమాట ఈ రిఫరెన్స్. అంత పరిస్థితి అవసరమా చెప్పండి? అదే అల్లా కోసం జీవించి సదాచరణ చేస్తే అటువంటి పరిస్థితి నుంచి మనం కాపాడబడతాం కదా. ఏముందిలే, ఇక్కడిక్కడ అక్కడిదక్కడ అనుకుంటున్నారేమో, అలా ఏముండదు. మనము ఇక్కడదే మన శరీరం మీద ఉన్న ఒక అవయవాన్ని మనం మార్చుకోగలుగుతున్నామా? మనకు కనీసం తెల్ల వెంట్రుకలు రాకుండా మనం చూసుకోగలుగుతున్నామా? ఏం చూసుకుంటావు నువ్వు? ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఏం చూసుకుంటావు నువ్వు? ఏం చూసుకోలేవు, ఏం చూసుకోలేవు. ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు మారాలి. ఈ ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు నీ ప్రాణాలు పోకముందు నువ్వు మారాలి, పశ్చాత్తాపం చెందాలి. ఎక్కడైతే నువ్వు లోపాలు చేస్తున్నావో లోపాలు నువ్వు సరి చేసుకోవాలి. అల్లాహ్కు ఇష్టమైన జీవితాన్ని గడపాలి, పరలోకాన్ని సాఫల్యం చేసుకోవాలి. ఇదంతా ఎవరు చూసారండి? ఇదంతా ఎవరు చూశారు? ఏమి మీ తాత ముత్తాతలు, మా తాత ముత్తాతలు చూసారా అని అంటారేమో. మీ తాత ముత్తాతలు ఆ సమాధి జీవితంలో పడిన నరక యాతన ఒక్కసారి మీకు కనిపించేలా చేస్తే మీ భార్య మీ బిడ్డల్ని కూడా మీరు మర్చిపోయి, వద్దురా బాబు వద్దు, ఈ పెళ్లిళ్ళు వద్దు, ఈ సంతానం వద్దు, నాకు అల్లానే చల్లని చెప్పేసి 24 గంటలు అక్కడే కూర్చొని అన్న పానీయాలు కూడా సరిగ్గా తిని కూడా త్రాకుండా మీరు అల్లా కోసం ఆరాధన చేస్తారు. కానీ అల్లా యొక్క సంకల్పం ఏంటి? అల్లా ఏదైతే అల్లా మీద మనం విశ్వాసం తీసుకురావాలి, ఆయన చూడకుండానే ఆయన ఏదైతే చెప్తున్నాడో ఖురాన్ గ్రంథంలో అవన్నీ ఆయన చూడకుండానే మనం ఆయన మీద విశ్వాసం తీసుకురావాలి. ఆయన చెప్పే ప్రతి మాట మీద మన రకాల మీద విశ్వాసం తీసుకురావాలి. ఆయన గ్రంథాలపై, ఆయన ప్రవక్తలపై, ఆయన దూతలపై, ఆయన యొక్క విధిరాతపై మనం విశ్వాసం తీసుకురావాలి. ఇవన్నీ మనం చూడలేము కదా, ఇవన్నీ మనం చూడలేదు కదా. మనం చూడకుండా మనం ఎలా నమ్ముతామంటే నువ్వు చాలా నష్టంలో పడి ఉన్నట్లే. నువ్వు చాలా నష్టంలో పడి ఉన్నట్లే. మరణం సమీపించినప్పుడు మరణ దూతలు నీ యొక్క ఆత్మను నీ శరీరం నుంచి బయటికి తీసేటప్పుడు నీకు విలువ అప్పుడు అర్థమవుతుంది. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఎంతటి దురదృష్టవంతుని నేను ఎందుకు ఇంత చిన్న విషయాన్ని గ్రహించలేకపోయాను, ఇంత చిన్న జీవితం నేను శాశ్వతమని అనుకున్నాను, అల్లాహ్ వైపు నేను మరలేకపోయాను, పశ్చాత్తాపం చెందలేకపోయాను, అయ్యో భగవంతుడా అయ్యో భగవంతుడా అయ్యో అయ్యో అన్నా తర్వాత ఏముండదు అక్కడ. అంత ఎంటీ. మీరు ఎంత పశ్చాత్తాపం చెందినా, మీరు ఎంత అల్లా వైపు మరలాలి అనుకున్నా, మీ యొక్క శరీరం నుంచి మీ ప్రాణం పోకముందే మీరు మారాలి, సదాచరణ చేయాలి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా
అల్లా కోసం సదాచరణ చేయాలి. ఈ జీవితాన్ని పరలోకానికి పెట్టుబడిగా మీరు పెట్టుకుని జీవించాలి. తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసి అల్లాహ్ దూతలు వారిని ఇదేమిటయ్యా మీ స్థితి ఏంటి ఇలా ఉంది అని అడుగుతారు. అప్పుడు వారు ఇలా సమాధానం ఇస్తారు, మేము దేశంలో బలహీనులుగా నిస్సహాయులుగా ఉండేవారము, చాలా బలహీనంగా ఉండేవాళ్ళము, నిస్సహాయులుగా ఉండేవాళ్ళం మేము అని ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో వాళ్ళు చెప్తారు. అప్పుడు అల్లాహ్ దూతలు చెప్పడం జరుగుతుందన్నమాట, ఏ అల్లాహ్ భూమి విశాలంగా లేదా మీరు వలసపోవడానికి అని వారిని అడగడం జరుగుతుంది. ఆ రోజు మాకు ఇల్లు బోధించే వాళ్ళు ఒకరు రాలేదు, మాకు మంచి చెడు చెప్పే వాళ్ళు ఒకరు రాలేదు, మేము బలహీనలము, మేము నిస్సహాయులము అని చెప్పినా కూడా అక్కడ కారణాలు తీసుకోరు. ఎందుకంటే ఒక స్నేహితుని ద్వారానో, ఒక తెలిసిన బంధువుల ద్వారానో, ఒక ఇరుగు పొరుగు ద్వారానో అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తారనమాట. తౌహీద్ని ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పేసి ఎలాగైనా సరే ఆ యొక్క మనిషికి తెలియజేస్తారు. అలా తెలియజేసిన తర్వాతే అల్లాహ్ సుబ్హానహు తాలా నిజాలు అతని కళ్ళ ముందు పెట్టిన తర్వాతే, అతనికి ఎంతో కొంత గడువు ఇచ్చిన తర్వాతే అతని యొక్క ప్రాణాన్ని తీసుకుంటారు. లేదు అల్లా నాకు ఎవరు రాలేదంటే అక్కడ ఒప్పుకోరు. రివిజన్ చేసుకోవాలి. అల్లా సుబ్హానహు అప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలానా స్నేహితుడు, పలానా బంధువులు, పలానా ఇది, పలానా వాళ్ళు అని చెప్పేసి అప్పుడు గుర్తుకొస్తారు. అయ్యయ్యో వాళ్ళు చెప్పారు కదా తౌహీద్ గురించి, మేము ఎందుకన్నా వినలేదే, మేము ఏదో ఆషామాషి తీసుకున్నామని చెప్పేసి అప్పుడు బాధపడాల్సిన అవసరం వస్తుంది. ఆ బాధని ఇప్పుడు పడండి, అప్పుడెందుకు? అయితే మనిషి మరణ స్థితిలో ఉన్నప్పుడు భరించే కష్టాలు, దుఃఖాలు ఆ సమయంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా ఎవరికి తెలియవు. ఆ కష్టాల గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నారు. ఇదిగో చూడండి, మరణ యాతన తన సత్యంతో వచ్చేసింది. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా విషయం ఇదే. నువ్వు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం అంటే నాకు చావు లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజుల్లో మనం చనిపోతామే, ఇది శాశ్వతమైన జీవితం కాదే, కొన్ని రోజులు ముచ్చట కదా అని చెప్పేసి మనిషి మర్చిపోయాడు. ఈ కాలంతో పాటు తన సమయంతో పాటు తన యొక్క ఆశతో పాటు పరిగెత్తుతూనే ఉన్నాడు, పోటీ పడుతూనే ఉన్నాడు, సవారీ చేస్తూనే ఉన్నాడు. మర్చిపోయాడు, నాకంటూ ఒక రోజు చావు అనేది వస్తుంది, నా ఆత్మ నా శరీరం నుంచి విడిపోతుంది, ఎప్పటికైనా సరే నేను ఒంటరిగా భూమిలోకి వచ్చాను, ఒక నూలు పోగు లేకుండా పుట్టించబడ్డాను, అదే స్థాయిలో తిరిగి వెళ్ళిపోవాలి, ఎంతో కొంత పరలోకానికి సంబంధించిన పుణ్యాలను సంపాదించుకోవాలి అని చెప్పేసి మనిషి మర్చిపోయాడు. అయితే మరొక హదీసు, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, వీర మరణం పొందేవారు తనను హతమార్చే సమయంలో చీమ కుట్టినంత బాధ మాత్రం అనుభవిస్తాడు అని చెప్పేసి. ఎవరైతే వీర మరణం పొందుతారో అల్లాహ్ యొక్క మార్గంలో వారికి చీమ కుట్టినంత బాధ మాత్రమే ఉంటుందంట. ఇది సహీ, తిర్మిజీ, నసాయి, హసన్ హదీసుల్లో ఉన్న రిఫరెన్స్ అన్నమాట. కాబట్టి మనకేం తెలిసింది? ధర్మాన్ని తప్పుగా విశ్వసించిన వారు, అధర్మంగా ఆచరించి అల్లాహ్పై ఆశలు పెంచుకున్న వారు స్వర్గంలో ప్రవేశించరు. అంటే ధర్మాన్ని తప్పుగా విశ్వసించిన వారు, అధర్మాన్ని ఆచరించి అల్లాహ్పై ఆశలు పెంచుకున్న వారు స్వర్గంలోకి ప్రవేశించరు. వారి కర్మలన్నీ వృధా అవుతాయి, తర్వాత వారు నరకానికి ఆహుతి అవుతారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలా తెలియజేస్తున్నారు, ప్రవక్త వాటిలాను తాము చేసిన పనుల విషయంలో అందరికంటే ఎక్కువగా విఫలులు ఎవరో తెలుసా? నష్టపోయేవారు ఎవరో తెలుసా? తెలుపమంటావా? వారెవరంటే
ప్రాపంచిక జీవితంలో వారి ప్రయత్నాలన్నీ రుజుమార్గం నుండి వైదొలిగి ఉంటాయి. అయినా వారు తాము చేసేదంతా సవ్యంగానే ఉందని భావిస్తారు. వారు తమ ప్రభు వాక్యాలను నమ్మకుండా ప్రళయ దినాన్ని తిరస్కరించిన వారు ఆయన సాన్నిధ్యంలో హాజరు కావాల్సి ఉంది అన్న విషయాన్ని కూడా విశ్వసించని వారు. ఇందువల్ల వారి కర్మలను వృధా అయిపోయాయి. ప్రళయ దినాన మేము కూడా వాటికి ఏ మాత్రము విలువ ఇవ్వము. వారి ప్రతిఫలం నరకం. వారు అవిశ్వాసానికి పాల్పడినందుకు బదులుగా వారు నరకాన్ని అనుభవించక తప్పదు. అలాగే ప్రవక్తలను ఎగతాళి చేసిన వారు కూడా, అంటే తమ పొరపాట్లకు అల్లాహ్ యొక్క సమక్షంలో క్షమాపణ కోరుకోకుండా పాపాలపై పాపాలు కూడబెట్టే వారి మృత్యు చాలా ఘోరంగా ఉంటుంది, కఠినంగా ప్రాప్తమవుతుంది. ఆరాధన స్థిరత్వాన్ని వదిలేయటం వలన, లేక తమకు తోచిన విధంగా తమ ఇష్టానికి అనుగుణంగా ధర్మాన్ని అనుసరించడం వల్ల కూడా సుఖమైన మృత్యువుకు దూరమవుతారు. విశ్వాస బలహీనత వల్ల కూడా మనిషి బాధాకరమైన మరణాన్ని పొందుతాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి, బలపరుచుకోవాలి. ఏ పనులు చేయడం వల్ల, ఏ సత్కారాలు చేయడం వల్ల మన విశ్వాసం బలంగా అవుతుంది ఆలోచించాలి. అల్లాహ్కి ఇష్టమైన జీవితాన్ని గడపాలి, అల్లాహ్కి ఇష్టమైన సదాచరణ చేయాలి. మనల్ని ఒకరు చూస్తున్నారు, మనల్ని కనిపెట్టుకుని ఒకరు ఉన్నారని చెప్పేసి మనం ప్రతి పని చేయడానికి 100 సార్లు ఆలోచించాలి. కాబట్టి ఉన్న జీవితం చాలా చిన్నది సోదరులారా. కాబట్టి గ్రహించండి, చాలా చిన్న జీవితం. ఇందులో ఎందుకండి కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, ద్వేషాలు, మోసాలు, అధర్మాలు, అవినీతిలు, దొంగతనాలు, వ్యభిచారాలు, వడ్డీ సొమ్ములు తినడాలు, లంచం తీసుకోవడాలు, అనాథలను బాధ పెట్టడాలు ఎన్ని అవసరమా చెప్పండి? ఏమన్నా అవసరమా? ఏం సాధిస్తాం మనం? ఏం సాధిస్తాం అలా జీవించి? కాబట్టి నిజమైన జీవితాన్ని జీవించి, ఒక ముస్లిం అంటే ఒక రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటి వాటిలో ఉన్న పేరుంటే ముస్లిం అయిపోరు. మనం అల్లాహ్ దృష్టిలో ముస్లింగా ఉన్నామా? మనం అల్లాహ్ ఒక ముస్లింగా భావిస్తున్నారా లేదా? మనం డేంజర్ జోన్లో ఉన్నామా, గ్రీన్ జోన్లో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనమే రేపటి మన జీవితం కోసం మార్గం సులభతరం చేసుకోవాలి. కాబట్టి ఎవరి కర్మలు వారివి, ఎవరి పాపాలు వారివి, ఎవరి పుణ్యాలు వారివి. ఒకరి సమాధిలోకి మరొకరు రారు, ఒకరి కర్మలకు మరొకరిని నిలదీయడం జరగదు. కాబట్టి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఇది చాలా తాత్కాలికమైన చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో అల్లాహ్ ఇచ్చిన మేలును పొంది అల్లాహ్కు కృతజ్ఞతగా ఆయనకు చెందించి సత్కారాలు చేస్తూ ఈ జీవితాన్ని గడపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంతటితో క్లాస్ అయితే ముగిస్తున్నాను. అల్లాహ్ తలిస్తే, అల్లాహ్ ఇష్టపడితే నేను జీవించి ఉంటే ఇన్షాల్లా రేపటి రోజున మరొక క్లాస్తో నేను మీ అందరి ముందు ఉంటాను. అది విషయం. సో దరుదు చదివి మనం క్లాస్ ఎండ్ చేద్దాం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగఫిరుక వ అతూబు ఇలైక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.